స్వప్నం నెరవేరనుంది. భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమానంతో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణ పనులు 96% పూర్తయ్యాయి. హుదూద్ వంటి తుఫానులను తట్టుకునేలా అధునాతన డ్రైనేజీ వ్యవస్థతో దీన్ని నిర్మించారు. ఈ ఏడాది జూలై నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు. కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణం 96% పూర్తయింది. గతంలో వచ్చిన భీకరమైన హుదూద్ వంటి తుఫానులను తట్టుకునేలా దీన్ని పటిష్టంగా నిర్మించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ విమానాశ్రయం చెక్కు చెదరలేదు. ఇక 27 సెంటీమీటర్ల వర్షం కురిసిన ఎయిర్పోర్టులో ఎక్కడా నీరు నిలవకుండా బయటకు వెళ్లిపోయేలా అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలి దశలో ప్రాజెక్టు పనుల కోసం 4,725 కోట్లు ఖర్చు చేశారు. ఈ విమానాశ్రయం రోజుకు 200 విమానాలను నడిపే సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 20,000 టన్నుల సరుకులను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. 18 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణించే వారిలో 33% మంది నగరవాసులు కాగా మిగిలిన 67% మందిలో ఉత్తరాంధ్ర వాసులతో పాటుగా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రజలు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మొత్తం 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల కళ అయితే నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో మొత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో మనకి ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చిందో అటువంటి తుఫాన్లు వచ్చినా సరే తట్టుకునే విధంగా ఆ కెపాసిటీతో ఈసారి ఎయిర్పోర్ట్ ను అయితే నిర్మించినట్టు తెలుస్తోంది. సో హైదరాబాద్ సారీ ఇప్పటికే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరినట్టు తెలుస్తోంది. మంత్రులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు కూడా కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో అనేక ప్రత్యేకతలతో నిర్మించినట్టు తెలుస్తుంది. మొత్తం 300 విమానాలు దిగే సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా ఏదైతే 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం 3 ప్రధాన రహదారులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 96% వరకు కూడా పనులు పూర్తయిపోయినట్టు తెలుస్తోంది. 18 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కూడా అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గనక విశాఖ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటబోతోంది. ఇప్పటికే ఈ విమానాశ్రయానికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 96% అన్ని పనులు పూర్తయిపోయినట్టు తెలుస్తుంది నిర్మాణానికి సంబంధించి. ఒకవేళ గతంలో మనం చూసాం కాబట్టి భవిష్యత్తులో హుదూద్ వంటి తుఫానులు వచ్చినప్పటికీ కూడా తట్టుకునే విధంగా అంత పటిష్టంగా అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించినట్టు తెలుస్తోంది. ఒకవేళ గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 27 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన అంటే ముందుగానే అన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖలో గత అనుభవాలను కూడా ఒకసారి బేరీజు వేసుకున్న తర్వాత ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ 27 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినా 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా హుదూద్ తుఫాన్లు వంటి తుఫాన్లు వచ్చినా వీటన్నిటిని తట్టుకునే విధంగా ఎక్కడ విమానాశ్రయం చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మాణం అయితే చేస్తున్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ లో వర్షం పడినప్పుడు ఆ వాటర్ కూడా ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా ఎయిర్పోర్ట్ లో ఎక్కడ వాటర్ ఉండకుండా కూడా డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
తొలి దశలో మనకి ప్రాజెక్టు పనుల కోసం మొత్తం 4,725 కోట్లు అయితే ఖర్చు చేశారు. ఈ విమానాశ్రయం కెపాసిటీ చూస్తే కనుక మనకి రోజుకి 200 విమానాలను నడిపే కెపాసిటీ అయితే ఉంది. ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా 20,000 టన్నుల సరుకులను ఎగుమతి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏ స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం జరిగిందని మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉత్తరాంధ్రలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు మరి కాసేపట్లో అంటే మరికొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం అయితే ఢిల్లీ నుంచి బయలుదేరింది. అది భోగాపురంలో ల్యాండ్ కాబోతుంది. ఇదైతే ఫైనల్ ట్రయల్ రన్ గా అయితే చెప్తున్నారు. ఇది ఈ రోజు సక్సెస్ గా దిగినట్టయితే తర్వాత నుంచి అంటే మరొక 4 నుంచి 5 నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి అయితే విమానాశ్రయాన్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఇప్పటికి జిఎంఆర్ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ లో అయితే ఇది ల్యాండ్ కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే గత 2 రోజులుగా కూడా ఇక్కడ చేస్తున్నారు. మనం నిన్న కూడా చూసాం విజువల్స్ లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం, ఇదంతా కూడా మనం నిరంతరం ప్రసారం చేస్తూనే ఉన్నాం ఈ న్యూస్ లో. ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంది. ఎంతో ఆసక్తిగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగడం, అది ట్రయల్ రన్ సక్సెస్ అయిన వెంటనే అంత తొందరగా ఇక్కడ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కార్గో సర్వీసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా వృద్ధి చెందుతాయి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో అయితే ఇప్పుడు ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అత్యంత కీలకంగా అభివృద్ధి కాబోతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒడిశా, దాన్ని ఆనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం లో విమానాశ్రయం ఏర్పాటు చేయడమే కాదు, అది అత్యంత భారీ ఏర్పాట్లతో పాటు సువిశాలమైనటువంటి విస్తారం, దాదాపు 2,300 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఒకేసారి 18 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకైతే సేవలు అందించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుసు. దాదాపు 97% నిర్మాణాలు కూడా పూర్తయ్యి, 3% కూడా త్వరలో వచ్చే 3-4 నెలల్లో కూడా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి జిఎంఆర్ సంస్థ అయితే ఏదైతే విమానాశ్రయం నిర్మాణాన్ని చేపట్టినటువంటి జిఎంఆర్ సంస్థ ఉందో ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎంతో ఉత్కంఠన రేపుతున్నటువంటి ఈ ఎయిర్ ఇండియా ఫైనల్ ఏదైతే ట్రయల్ రన్ ఉందో దీన్ని తిలకించేందుకు కూడా టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికే పూర్తిగా ఎయిర్పోర్ట్ ఏరియా అంతా కూడా ఒక పండగ వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లోనే లేని విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పండగ వాతావరణం, ఏదైతే విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి విదేశీ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాము అనేటువంటి ఒక సింబాలిక్ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తూ కూడా సంక్రాంతి ముగ్గులతో స్వాగతం పలకడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయ కళారూపాలు ఉన్నాయో వాటిలన్నిట్లు కూడా ఇక్కడ ప్రదర్శించి అడుగు అడుగునా కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఒక ఎయిర్పోర్ట్ ని అయితే ఒక ఎయిర్పోర్ట్ లో కాకుండా ఒక గ్రామంలో పండగ వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి క్రియేషన్ కూడా చేసి వచ్చేటువంటి స్వాగతం విదేశీ ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత మంది రాష్ట్రం రావడానికి కూడా ఆసక్తి చూపిస్తారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. తద్వారా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర ముఖ్యంగా అభివృద్ధి చెందుతుంది అనే అభిప్రాయాన్ని అయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం 9:30 నిమిషాలకైతే ఈ విమానం ల్యాండ్ అవుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితుల్లో మరికొద్ది నిమిషాల్లో కూడా ఈ విమానం ల్యాండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తే 3.8 కిలోమీటర్ల రన్వే ఏర్పాటు చేశారు. అది Right, Raju. Thanks for the update. This is a Captain Abhinav Agarwal from Flighter. On behalf of my crew, I would like to welcome all of you on board Air India Flight 3198 to Delhi to Bogota.
En route distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which will be covered in 1 hour and 50 minutes once you get airborne, and advancing the industry towards new horizons. On behalf of entire and good morning, ladies and gentlemen, this is